జగిత్యాల జిల్లాలో బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజామునే పెద్ద సంఖ్యలో ముస్లిం సముదాయం సభ్యులు మసీదులకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కిలా మైదానం ప్రధాన మసీదులు ప్రత్యేకంగా ముస్తాబు చేయబడినవిగా కనిపించాయి. ప్రార్థన అనంతరం ముస్లింలు పరస్పరం ఆలింగంను చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీటీవీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ విభాగాన్ని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రారంభించారు. తెలంగాణ కర్ణాటక సరిహద్దుల్లోని జహీరాబాద్ పట్టణంలోని అంతరాష్ట్ర నేరస్తుల కదలికపై నిఘా పెట్టే ఉద్దేశంతో 93 నూతన సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దిగ్వాల్ ఫిరమల్ ఫార్మా సంస్థ సహకారంతో అధునాతన సాంకేతిక వ్యవస్థను అమలు చేయడంపై ఎస్పీ సంతోషం వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లాలో తాండూరులో బక్రీద్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. త్యాగానికి ప్రతీకగా భావించే బక్రీద్ పండుగను నియోజకవర్గంలోని ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహంగా జరుపుకున్నారు. పండుగ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఈద్గా వద్దకు విచ్చేసి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రార్థనలు అనంతరం ముస్లింలతో అలింగం చేసుకుని సహర్దంతో పండుగను శుభాకాంక్షలు తెలియజేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ముస్లిం సోదరులు బక్రీద్ వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. వేకువ జామునే కొత్త వస్త్రధారణలతో ముస్లింలు ఈద్గా మరియు స్థానిక మసీదులకు తరలివచ్చి ప్రత్యేక నమాజ్లో పాల్గొన్నారు. నమాజ్ అనంతరం ముస్లింలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఈద్గా వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున మాధారం ఎదులాబాద్ మార్గంలో కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 ఐటీ ఉద్యోగులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 2కి గాయాలయ్యాయి. మితిమీరిన వేగంతో కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. మాధారంలో ఉన్న గెస్ట్ హౌస్లో విందు చేసుకుని కారులో బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన మురళీకృష్ణ తన స్వగ్రామాన్ని సందర్శించగా ఆయనకు భారీ స్థాయిలో స్వాగతం లభించింది. ముత్కాలపల్లి నుండి లక్ష్మణేశ్వరం వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర ఊరేగింపుగా ఈ స్వాగత యాత్ర సాగింది. భారీ బాణసంచా, డప్పులు, గజమాలల మధ్య సాగిన ఈ వేడుకలో కూటమి నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలోని జామియా మసీదులో పెద్ద సంఖ్యలో ముస్లింలు నమాజులు చదివారు. ఈ సందర్భంగా మత గురువు హజరత్ ఖురాన్ షరీఫ్ నుంచి పాఠాలు చదివి కుర్బానీ ప్రాధాన్యతను వివరించారు. సుమారు 400 మంది ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నమాజుల అనంతరం పరస్పరం కౌగిలించుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కోనసీమ జిల్లాలోని అప్పనపల్లి గ్రామంలో కొలువైన శ్రీ బాలాజీ స్వామివారి దివ్య కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ పర్వదినాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో తరలివచ్చారు. ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆలయం విద్యుత్ దీపాలతో, పుష్పాలతో కలకలలాడింది. వేసవి తీవ్రత దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఉచిత శీతల నీరు, అన్నదాన ఏర్పాట్లను విస్తృతంగా చేశారు. కర్నూలు జిల్లాలో ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో అత్యంత ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే ఈ పవిత్ర పర్వదినాన్ని ముస్లిం సమాజం ఎంతో భక్తితో నిర్వర్తించింది. పట్టణంలోని కమిటీ రోడ్డులోని ఈద్గాలో వందలాది ముస్లిం భక్తులు హాజరయ్యారు. మత గురువు సయ్యద్ పాషా ఖాద్రీ ఆధ్వర్యంలో ప్రార్థనలు జరిగాయి. నమాజు అనంతరం ముస్లింలు కౌగిలించుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్ విద్యా సంస్థలు తల్లిదండ్రులపై భారీ ఫీజులు భారం మోపుతున్నాయంటూ ఐక్య విద్యార్థి సంఘం నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. పాఠశాలలు పునఃప్రారంభం కాకముందే తమ
స్వంతగా ముద్రించిన పాఠ్య పుస్తకాలను తప్పనిసరిగా కొనాలంటూ తల్లిదండ్రులను ఒత్తిడి చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ అధికారులు వెంటనే ఈ అక్రమాలకు చెక్కు పెట్టకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు, ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. మావోయిస్టు పార్టీకి వరుస ఎదురుదెబ్బలు ఎదురవుతున్నాయి. వరుస ఎన్కౌంటర్లతో కీలక నేతలు ఒక్కొక్కరుగా హతమవుతున్నారు. ఒకరోజు వ్యవధిలోనే 2 కీలక నేతలు ఎన్కౌంటర్ అయ్యారు. ఎదురుకాల్పుల్లో మైలాపుర అడవుల్ల ఏలియాస్ భాస్కర్ మృతి చెందాడు. భాస్కర్పై 25 లక్షల రివార్డు ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీపై పోలీసులు ఫిర్యాదు అందింది. ఈ దుర్ఘటనలో 11 మంది మృతి చెందారు. నైజ హోరాటగారర వేదిక తరపున ఏఎం వెంకటేష్ అనే వ్యక్తి కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో ఈ ఫిర్యాదు చేశారు. ప్రముఖ క్రికెటర్ అయిన కోహ్లీపై చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు. దేశంలో 500 కరెన్సీ నోట్లను 2026 మార్చి నాటికి రద్దు చేయనున్నారన్న ప్రచారం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎలాంటి ప్రకటనలు వెలువడలేదని స్పష్టం చేసింది. భారతదేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ప్రస్తుతం క్రియాశీల కేసులు 5,000 మార్కును దాటాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 498 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ సూచిస్తోంది. అమెరికాలో లాస్ ఏంజల్స్లో వలసదారులపై ఫెడరల్ ఏజెంట్లు చేపట్టిన ఆకస్మిక దాడులు ఉద్రిక్తతలకు దారితీశాయి. 2 హోమ్ డిపో ప్రాంగణాల్లోని తనిఖీలను నిరసిస్తూ వందలాది మంది రోడ్డెక్కారు. దీనిపై జరిగిన నిరసనల సందర్భంగా కార్మిక సంఘాల నాయకుడితో సహా 45 మందిని అరెస్ట్ చేశారు.